చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం ప్రపంచ పటంలో కుప్పం నియోజకవర్గాన్ని పెట్టిన ఘనత సీఎం చంద్రబాబు అన్నారు. కుప్పం నియోజకవర్గంలో ఎలక్ట్రిక్ ఆటోలలో చెత్త సేకరణ చేపడుతున్నారు. ప్రజల ఆరోగ్యం, ఆదాయాన్ని పెంచడానికి ఈ సైకిళ్లను 24,000కు అందజేశారు. 7 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేశారు. కుప్పం ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని సంజీవనిలో వివిధ రకాల పరీక్షలు చేశారు. తుమ్మిసి గ్రామంలో ఏర్పాటు చేసిన సంజీవని కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని వారిని అడిగి తెలుసుకోవడం జరిగిందని అన్నారు. సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత అంబటి రాంబాబు మాట్లాడిన మాటలను తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నామన్నారు. అంబటి రాంబాబు కడుపుకు అన్నం తింటున్నాడా? ఆంబోతులా మాట్లాడితే తెలుగుదేశం కార్యకర్తలు ఊరుకోరు. మా నాయకుడిపై ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. వైఎస్ భారతిపై టీడీపీ కార్యకర్త మాట్లాడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నారు. మరోసారి చంద్రబాబుపై నోటుకొచ్చినట్లు అనవసరంగా మాట్లాడితే ఊరుకోమన్నారు. అకౌంట్లో లేదా అటువంటి ఆశ చంద్రబాబు నాయుడు గారి మీద అంబటి రాంబాబు కనీసం కడుపుగా అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? ఒక వయసులో ఉన్న వ్యక్తి 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగిన వ్యక్తి, నీకన్నా వయసులో పెద్దవాడు, ఎంతో మందికి అందరికీ నమస్కారం. ఈరోజు కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా 2 కారణాలు. ఒకటి, గత 3 రోజులుగా మనందరి ఆరాధ్య దైవం కుప్పం ముద్దుబిడ్డ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన గురించి, రెండవది చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సంస్కారం లేకుండా మాట్లాడినటువంటి అంబటి రాంబాబు గారి వ్యాఖ్యల మీద మా అభిప్రాయం తెలియజేయడానికి ఈ 2 అంశాల మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముందుగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఈ కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారో ఇక్కడ ఉన్న మనం అందరం చూస్తూ ఉన్నాం, ప్రజలు చూస్తున్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి వచ్చినప్పుడల్లా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేస్తున్నారు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. అంటే ప్రతి 3 నెలలకి ఒక ప్రోగ్రెసివ్ గ్రోత్ని చంద్రబాబు నాయుడు గారి కుప్పం నియోజకవర్గంలో చూపిస్తూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ 3 రోజుల్లో మనం చూసాం ఏ విధంగా ఒక ప్రపంచ పటంలో మన కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పెట్టారో మనం చూసాం. గిన్నీస్ వరల్డ్ బుక్ రికార్డులో కుప్పం నియోజకవర్గాన్ని నిలపడం అంటే అది ఒక చరిత్ర. అది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలరని చెప్పనేసి నిరూపించిన సంగతి కూడా మనం చూసాం. నెట్ జీరో కాన్సెప్ట్లో ఈరోజు సంక్షేమము అభివృద్ధే కాదు, పర్యావరణం కూడా బాగుంటేనే, మన ఆరోగ్యాలు బాగుంటేనే మనం సంతోషంగా ఉంటాం. హ్యాపీ, హెల్తీ, వెల్తీ సొసైటీని సృష్టించటమే తన లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారు. ఆరోగ్యంగా ఉంటేనే సగం సంతోషంగా ఉంటాం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే వాతావరణం బాగుండాలి, పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పేసి ఆలోచించి ఈరోజు కుప్పం మున్సిపాలిటీ మొత్తం, అలాగే కుప్పం కాన్స్టెన్సీ, నాట్ మున్సిపాలిటీ, కాన్స్టెన్సీ మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ ద్వారా చెత్త సేకరణ చేయటం, ఎలక్ట్రిక్ ఆటోల ద్వారా, అలాగే పర్యావరణాన్ని కాపాడుతూ మనం పెట్రోల్, డీజిల్ యూసేజ్ తగ్గిస్తూ ఈరోజు ఎలక్ట్రిక్ సైకిల్స్ 5,555 సైకిల్ని కుప్పం నియోజకవర్గంలో 36,000 రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి సైకిల్ని 24,000 రూపాయలకు ఒక స్పెషల్ ప్రాజెక్ట్ కింద తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఏర్పాటు చేయడం, ఇక్కడ ప్రజల ఆరోగ్యం, ఆదాయం పెరిగే విధంగా చేసేదానికి సంకల్పించారు. అన్ని కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంత కార్యక్రమాలు, అటు అభివృద్ధి, సంక్షేమం ఏ విధంగా జరుగుతున్నాయో మనందరికీ తెలుసు. ఇండియా టుడే వాళ్ళ మూడ్ ఆఫ్ ద నేషన్ కావచ్చు, సీ ఓటర్ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్స్ మనం చూసాం. మనం దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో వాళ్ళు చేసేటటువంటి సర్వే రిపోర్టుల్లో కూటమి ప్రభుత్వానికి ఇంకా మొన్నొచ్చిన మ్యాండేట్ కన్నా 2% పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి 40% వచ్చిన ఓటు షేరు 39% 1% పడిపోవటం కూడా వాళ్ళు ఇవ్వటం జరిగింది.
అంటే ప్రజలు ఏ విధంగా ఈ ప్రభుత్వం పట్ల ఉన్నారనే దానికి ఒక 2 జాతీయ స్థాయి సంస్థలు చేసిన సర్వేల్లోనే ఈరోజు కూటమి ప్రభుత్వం వైపు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వైపు ఉన్నారని స్పష్టంగా అర్థమవుతుంది. ఇది తట్టుకోలేక కడుపు మంటతో, అలాగే వాళ్ళ ఆలోచన విధానం 2019 నుంచి 24 మధ్య ఏ విధంగా ఉన్నారో మనందరికీ తెలుసు. అటువంటి రాక్షస ఆలోచన విధానాన్ని, అటువంటి భాషని చంద్రబాబు నాయుడు గారి మీద అంబటి రాంబాబు కనీసం కడుపుకి అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా కూడా అర్థం కావట్లేదు. ఒక వయసులో ఉన్న వ్యక్తి, 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగిన వ్యక్తి, నీకన్నా వయసులో పెద్దవాడు, ఎంతోమందికి ఎన్నో రకాలుగా కోట్ల మంది జీవితాలు ప్రభావితం చేసినటువంటి ఒక సీనియర్ ముఖ్యమంత్రి, ఆయన్ని పట్టుకొని ఆయన తల్లిని అవమానించే విధంగా మాకు ఆ పదాలు వాడాలన్నా కూడా రావట్లేదు నోటికి. ఎందుకంటే మా నాయకుడు మాకు అటువంటి సంస్కారం నేర్పారు. నీ నాయకుడు నీకు ఎటువంటి సంస్కారం నేర్పారో అచ్చోసిన ఆంబోతులాగా ప్రజల మీదకి, సమాజం మీదకి వదిలి అటువంటి మాటలు మాట్లాడితే ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఊరుకుంటారేమో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఊరుకోరు. అది నిన్న 2 రోజుల్లోనే రాష్ట్రంలో ఏం జరిగిందో చూసాం. ఇప్పటికైనా గౌరవప్రదంగా ప్రజా సమస్యల మీద పోరాడండి, ప్రజా సమస్యల మీద మాట్లాడండి. మీరు పోరాటం చేసేటటువంటి హక్కు మీకుంది. అలా కాకుండా అసభ్య పదజాలంతో మా నాయకుడిని కనుక మాట్లాడితే కార్యకర్తలు, మా నాయకుడు ఊరుకున్నా కార్యకర్తలు ఊరుకోరు అనేది నిన్న 2 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరిగిందో చూశారు. కాబట్టి గౌరవప్రదమైన రాజకీయాలు చేద్దాం. వైఎస్ భారతి గారి గురించి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అసభ్యంగా మాట్లాడితే ఆ ఇంట్లో ఆడవాళ్ళు, ఎవరింట్లో ఆడవాళ్ళైనా ఆడవాళ్లే, మనం వాళ్ళ గౌరవం కాపాడాలని చెప్పనేసి మా నాయకుడు, మా కార్యకర్త మీదే కేసు పెట్టి జైల్లో వేపించి అటువంటి సంస్కారహీనమైన పనులు చేస్తే ఒప్పుకోమని చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ స్పష్టంగా సందేశం ఇవ్వడం జరిగింది.